హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది గ్రూప్ 3 సర్వీసెస్ సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట అండి. ఇది నోటిఫికేషన్ 29/2022 సంవత్సరానికి గాను 29వ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి డేటు ఈరోజు రావడం జరిగిందనమాట అండి. మొత్తం 1365 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఇది ప్రెస్ నోట్ లేకపోతే వెబ్ నోట్గా మనం తెలపచ్చు అనమాట. ఈ వెబ్ నోట్లో అసలు ఏ పోస్టులకు గాను ఎక్కడెక్కడ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామన్నమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ అకౌంటెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్ఓడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 14 పోస్టులు. అదే రకంగా సీనియర్ అకౌంటెంట్ లోకల్ క్యాడర్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్ఓడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 34 పోస్టులు. ఆడిటర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్ఓడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 126 పోస్ట్స్. సీనియర్ అకౌంటెంట్ ట్రెజరర్ అండ్ అకౌంట్స్ హెచ్ఓడి 140 పోస్ట్స్. సీనియర్ అకౌంటెంట్ జోనల్ ట్రెజరర్ అండ్ అకౌంట్స్ హెచ్ఓడి 248 పోస్ట్స్. సీనియర్ ఆడిటర్ స్టేట్ ఆడిట్ హెచ్ఓడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 61 పోస్ట్స్. అసిస్టెంట్ ఆడిటర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్ఓడి 23 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. ఇవి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే కనుక దీంట్లో మనకి జూనియర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ హెచ్ఓడి 3 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ హెచ్ఓడి 1 పోస్టు. జూనియర్ అసిస్టెంట్ హార్టికల్చర్ హెచ్ఓడి 1 పోస్టు. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ తెలంగాణ స్టేట్ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ సంబంధించినటువంటి 11 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ వేర్ హౌస్ కార్పొరేషన్ సంబంధించిన 11 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఫిషరీస్ హెచ్ఓడి 2 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకి యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి అనమాట అండి 13th పోస్ట్ అనేటువంటిది. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ హెచ్ఓడి బ్యాక్వర్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 26 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ హెచ్ఓడికి సంబంధించిన 2 పోస్టులు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనమాట అండి. జూనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ హెచ్ఓడి 2 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించినటువంటి 5 పోస్టులు. నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసినట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ హెచ్ఓడికి 5 పోస్టులు. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ హెచ్ఓడికి సంబంధించిన 15 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ లీగల్ మెట్రాలజీకి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనమాట అండి. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో హెచ్ఓడికి సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ హెచ్ఓడికి 1 పోస్ట్. జూనియర్ అసిస్టెంట్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూషన్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 7 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 30 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ స్పెషల్ కమిషనర్ తెలంగాణ భవన్ న్యూఢిల్లీ హెచ్ఓడికి సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. అదే రకంగా మనకి జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద యోగా యునాని సిద్ధ అండ్ హోమియోపతి ఆయుష్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 3 పోస్టులు. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించిన 4 పోస్టులు హెచ్ఓడికి. జూనియర్ అసిస్టెంట్ డ్రగ్స్ అండ్ కంట్రోల్ అడ్మిన్ హెచ్ఓడికి సంబంధించిన 4 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్ఓడికి సంబంధించిన 1 పోస్టు. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వరంగల్ సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించినటువంటి 5 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించినటువంటి 20 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ తెలంగాణకు సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఆర్చివ్స్ అండ్ డిస్ట్రిక్ట్ గెజిటెడ్ సంబంధించినది అనమాట. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ ఆర్చివ్ తార్నాకాకు సంబంధించినటువంటిది. అదే రకంగా హైయర్ ఎడ్యుకేషన్లో జూనియర్ అసిస్టెంట్ కాలేజ్ ఎడ్యుకేషన్ హెచ్ఓడి చూసుకున్నట్లయితే 2. జూనియర్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హెచ్ఓడి చూసుకున్నట్లయితే కనుక 7. జూనియర్ అసిస్టెంట్ ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ సంబంధించినటువంటి 1 పోస్టు. జూనియర్ అసిస్టెంట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సంబంధించినటువంటి హెచ్ఓడికి 11 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ హెచ్ఓడికి సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ 12 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 52 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ డీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి 2 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ డీజీ
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 23 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ అండ్ ఐజీ పోలీస్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 14 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ సిఐడి డీజీ అండ్ ఐజీ హెచ్ఓడి పోలీస్ సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక 11 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ టీఎస్ఎఫ్ఎస్ఎల్ డీజీ ఐజీ పోలీస్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ పీటీఓ డీజీ అండ్ ఐజీ పోలీస్ హెచ్ఓడికి సంబంధించిన 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ గ్రే హౌండ్ సంబంధించినటువంటి డీజీ ఐజీ పోలీస్ హెచ్ఓడికి సంబంధించినటువంటి ఇవన్నీ హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనమాట అండి. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ ఆక్టోపస్ సంబంధించిన 2 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ టీఎస్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి టెక్నికల్ సర్వీస్ అండ్ ఐటీసీ డీజీ అండ్ ఐజీ పోలీస్ సంబంధించినటువంటిది, జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీస్ హెచ్ఓడికి సంబంధించినటువంటి, జూనియర్ అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ సంబంధించినటువంటి హెచ్ఓడి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ సైనిక్ వెల్ఫేర్ హెచ్ఓడికి సంబంధించిన 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ హెచ్ఓడికి సంబంధించిన ఈ చూసుకున్నట్లయితే కనుక ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉంటుంది అనమాట అండి. జూనియర్ అసిస్టెంట్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సంబంధించిన 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్ఓడికి సంబంధించిన 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్స్ మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్ హెచ్ఓడి 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓ టీఎస్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సంబంధించిన 5 పోస్టులు. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ అండ్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడి చూసుకున్నట్లయితే కనుక ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ హెచ్ఓడికి సంబంధించినటువంటి ఇవన్నీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన 2 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఫ్యాక్టరీస్ హెచ్ఓడికి సంబంధించిన 6 పోస్టులు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ 2 సంబంధించినటువంటి 1 పోస్టు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ 1కి సంబంధించినటువంటి 2 పోస్టులు. అదే రకంగా ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ హెచ్ఓడికి సంబంధించిన 1 పోస్టు, అదే రకంగా లేబర్ కోర్టు గోదావరి ఖనికి సంబంధించిన 2 పోస్టులు, లేబర్ కోర్టు వరంగల్కి 1 పోస్టు, లేబర్ కోర్టు 1 హైదరాబాద్కి 1 పోస్టు, లేబర్ కోర్టు 3 హైదరాబాద్కి సంబంధించిన 1 పోస్టు, అదే రకంగా లేబర్ హెచ్ఓడికి సంబంధించిన 10 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడికి 6 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. జూనియర్ అసిస్టెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడికి 18 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నెక్స్ట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చూసినట్లయితే కనుక చీఫ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై సంబంధించినది అనమాట అండి. అదే రకంగా మరొక పంచాయతీరాజ్ చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సంబంధించిన 15 పోస్టులు, ఇంకోటి పంచాయతీరాజ్ హెచ్ఓడికి సంబంధించిన 3 పోస్టులు, టీఎస్ఐ పిఏఆర్డీకి సంబంధించినటువంటి 2 పోస్టులు, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 3 పోస్టులు, ఎండోమెంట్ హెచ్ఓడికి సంబంధించిన 14 పోస్టులు, ఈ ఎక్సైజ్ హెచ్ఓడికి సంబంధించిన 15 పోస్టులు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడికి సంబంధించిన 19 పోస్టులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ హెచ్ఓడికి సంబంధించిన 6 పోస్టులు, స్టేట్ అండ్ ట్యాక్స్ హెచ్ఓడికి సంబంధించిన 16 పోస్టులు, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ హెచ్ఓడికి సంబంధించిన 3 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక షెడ్యూల్డ్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి 8 పోస్టులు, టీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీకి సంబంధించిన 23 పోస్టులు, అదే రకంగా తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన 5 పోస్టులు, నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ చూసినట్లయితే కనుక గవర్నమెంట్ ఎగ్జామినేషన్ హెచ్ఓడి, అదే రకంగా పబ్లిక్ లైబ్రరీస్ హెచ్ఓడి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదే రకంగా రిజిస్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ హెచ్ఓడి, అదే రకంగా స్కూల్ ఎడ్యుకేషన్ హెచ్ఓడి వేయడం జరిగింది అనమాట అండి. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సిఎట్లో 4 పోస్టులు వేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో మొత్తం 3 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సంబంధించిన చూసినట్లయితే కనుక 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలంగాణ హెచ్ఓడి సంబంధించిన 10 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం చూసినట్లయితే కనుక చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ హెచ్ఓడికి 2 పోస్టులు, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురుకులం దానికి సంబంధించిన 20 పోస్టులు, అదే రకంగా ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన 3 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ హెచ్ఓడి 2 పోస్టులు, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ హెచ్ఓడికి సంబంధించిన 3 పోస్టులు, కల్చరల్ అఫైర్స్ సంబంధించిన ఇదంతా చూసుకున్నట్లయితే యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ సంబంధించినటువంటిది కల్చరల్ అఫైర్స్ 2 పోస్టులు, సాట్స్ ఎల్బీ స్టేడియం సంబంధించిన 3 పోస్టులు, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 60 పోస్టులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనమాట అండి ఇవన్నీ. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ హెచ్ఓడికి సంబంధించిన 1 పోస్టు, ట్రైబల్ షెడ్యూల్ ట్రైబ్స్ కార్పొరేషన్ ఫిన్కాప్ లిమిటెడ్ సంబంధించినటువంటి 1 పోస్టు, అదే రకంగా హోమ్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక టైపిస్ట్ కమ్ ప్రాసిక్యూషన్ హెచ్ఓడికి సంబంధించిన 4 పోస్టులు ఈ రకంగా వేసి 1365 పోస్టులు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. అయితే వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది
జనవరి 24th నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఫిబ్రవరి 23rdకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అన్నిటికీ 5 PM అనేటువంటిది టైమింగ్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. 23rd 5 PM నుంచి క్లోజ్ అయిపోతుంది అనమాట. అది ఆన్లైన్ పేమెంటే కానీ ఆన్లైన్ అప్లికేషన్ పేమెంటే కానీ. మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 3 పోస్టులు అనేటువంటిది టోటల్గా మనకి 107 కేటగిరీస్గా నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందండి. 107 కేటగిరీస్ గాను 1365 అనేటువంటిది పోస్టులు వేయడం జరిగింది అనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటిది ఏజ్, స్కేల్ పే, కమ్యూనిటీ, అదే రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంకా అదర్ డీటెయిల్స్ అనేటివి టీఎస్పీఎస్సీ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనకి పొందుపరుస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. వేకెన్సీ సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ కూడా అందులో తెలుపుతారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సబ్జెక్ట్స్ అదే రకంగా ఏమి చదవాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడే తెలుస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ 3 నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.